2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. 365 రోజుల్లో ₹1,00,00,000 సంపాదించడం ఎలాగా అని అనుకుంటున్నారా? సో ఈ సిరీస్ మనం చేయబోతున్నాము. సో 365 డేస్లో 1 crore సంపాదించడం ఎలాగా, దానికి స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. హాయ్, నా పేరు శ్రవణ్ వారణాసి. వెల్కమ్ టు మైండ్ఫుల్ మిలినియర్ సిరీస్. రివైర్ యువర్ బ్రెయిన్ టు లివ్ రిచ్, హ్యాపీ, సక్సెస్ఫుల్ లైఫ్. అసలు 365 డేస్లో ₹1,00,00,000 సంపాదించడం సాధ్యమేనా? ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఇది సాధ్యమేనా? కల కనచ్చా అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే ఫస్ట్ మనం 1 ఇయర్లో అంటే 365 డేస్లో 1 crore ఎలా సంపాదించాలి? సో 1 ఇయర్ 1 crore అంటే 365 డేస్లో 1 crore సంపాదించాలి అంటే మనం తెలుసుకోవాల్సినవి 3. ఫస్ట్ వన్ ఏంటంటే మ్యాథ్స్. అసలు లెక్క ప్రకారం లాజికల్గా మనం ఆలోచించాలి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మైండ్ సెట్. అండ్ థర్డ్ వన్ ఎగ్జిక్యూషన్. సో ఫస్ట్ వన్ మనం మ్యాథ్స్ గురించి మాట్లాడుకుందాం. లెక్కల పరంగా మనం మాట్లాడుకుందాం. ఒక సంవత్సరానికి మనందరికీ తెలుసు 365 రోజులు. అంటే ₹1,00,00,000 సంపాదించాలి అంటే నెలకి ఎంత సంపాదించాలి? 8,33,000 మీకు అందరికీ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. సెకండ్, పర్ వారానికి, సంవత్సరానికి మనందరికీ తెలుసు 52 వారాలని. 52 వారాలంటే 1,92,000 మనం సంపాదించాలి. అదే పర్ డే అంటే 27,400 రూపీస్. గంటకి ₹1,141 అంటే నిమిషానికి ₹19. సో ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ నిమిషం విలువ ఎంత? ఇదంతా ఎందుకు చెప్తున్నాను, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నేను ఎప్పుడూ ఒకటి చెప్తుంటా, టైం ఈక్వల్ టు మనీ. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలి, అద్భుతమైన విజయాన్ని సాధించుకోవాలి, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలంటే ఫస్ట్ మీరు టైంని మనీతో ఈక్వేట్ చేయాలి. అది ఎలా సాధ్యం? అందుకనే నేను రోటీ అని చెప్తూ ఉంటాను, రిటర్న్ ఆన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. అసలు మీ నిమిషం విలువ ఎప్పుడైనా మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నారా? అది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఫస్ట్ సపోజ్ మీరు ఒక ₹30,000 సంపాదిస్తున్నారు నెలకి ఎన్ని రోజులు పనిచేస్తారు? 25 రోజులు. ఎందుకంటే కొన్ని సండేస్ ఉంటాయి, కొన్నిసార్లు ఫెస్టివల్స్ వస్తాయి. అంటే 31 రోజుల్లో ఒక 4-5 రోజులు తీసేస్తే 25 రోజులు మీరు వర్క్ చేస్తున్నారు అని కన్సిడర్ చేసుకుందాం. 25 రోజులు, రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారు? కొన్నిసార్లు 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు. సో ఆన్ అన్ యావరేజ్గా 8 గంటలు మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. అంటే రోజు 8 గంటలు పనిచేస్తూ 25 రోజులు నెలకి పనిచేస్తుంటే మీకు వచ్చే జీతం ఎంత? ₹30,000. అంటే మీ గంట విలువ ఎంతో తెలుసా? ₹150. మీ నిమిషం విలువ ₹2.5. ఒక్కసారి ఆలోచించండి, మీ నిమిషం విలువ ₹2.5 అయినప్పుడు ఎవరైనా వచ్చి ఒక 4 నిమిషాల వీడియో, ఇప్పుడు ఈ వీడియోని మీరు చూస్తున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ మీరు 4 నిమిషాలు చూశారు, ₹10 వాల్యూ. అయితే ఇది ఉపయోగపడే వీడియో కాబట్టి మీకు వాల్యుబుల్. కానీ మీరు నిజంగా చెప్పండి, మీరు రోజుకి ఎంతమందితో మాట్లాడతారు? అందులో నుంచి ఎన్ని ఉపయోగపడే ఉన్నాయి? ఎన్ని కాల్స్ మాట్లాడతారు? ఎన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు? ఎన్ని నిమిషాలు వేస్ట్ చేస్తారు? ఒకసారి మీ జేబులో నుంచి ₹10 నేను తీసేసాను అనుకోండి, ఏయ్ నా ₹10 తీసేవేంటి అని నాతో గొడవ పడతారు కదా. మరి నీ జీవితంలో నుంచి, ఎవ్రీ డేలో నుంచి ఒక 4 నిమిషాలు ఎవరో అన్నెసెసరీ వీడియో చూపిస్తే మీకు ₹10 పోయినట్టు అని మీరు ఎందుకు కన్సిడర్ చేసుకోరు? ఎప్పుడైతే టైం ఈక్వల్ టు మనీగా మీరు కన్సిడర్ చేసుకుంటారో, మీరు ప్రతి నిమిషాన్ని రెస్పెక్ట్ చేస్తారో, మీరు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, కోటీశ్వరుడు అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో మీ శాలరీ ఎంతో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను ఇక్కడ చెప్పినట్టు ₹30,000 నెలకి 25 రోజులు పనిచేస్తుంటే, రోజుకి 8 గంటలు పనిచేస్తుంటే మీ గంట విలువ ₹150. అంటే నిమిషం విలువ ₹2.5 కదా. సో ఒక్కసారి ఈ వీడియో పాజ్ చేసి పెన్ను పేపర్ తీసుకొని మీ శాలరీ దాన్ని క్యాలిక్యులేట్ చేయండి. మీ అందరికీ స్టాటిస్టిక్స్ తెలుసు అనుకుంటున్నాను. సో ఒకవేళ ఎంతైతే జీతం వస్తుందో 50,000 అనుకోండి, డివైడెడ్ బై 30, దాని తర్వాత 24, అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీ గంట విలువ, మీ నిమిషం విలువ వస్తుంది. అంటే గంటకి 60 నిమిషాలు ఉంటాయి. సో మీరు దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ₹2.5 ఒకవేళ ఒక వ్యక్తి ₹30,000 శాలరీ సంపాదిస్తుంటే. ఓకే, క్లియర్ అయిందని. అయితే ఇది ఎందుకు నేను చెప్తున్నాను చూడండి, గొప్ప వాళ్ళు ఎవరైనా అయ్యారు అంటే వాళ్ళు టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారు. వాళ్ళు టైంని మనీతో ఈక్వేట్ చేసుకుంటారు కాబట్టి, మనీని టైంతో ఈక్వేట్ చేసుకుంటారు కాబట్టి, కొన్నిసార్లు మనీ కన్నా ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే టైం. దానికి ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకున్నారు. మీరు ట్రైన్లో వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 2 రోజులు పడుతుంది. అదే ఫ్లైట్లో వెళ్ళాలంటే 2 గంటలు పడుతుంది.
మీరు మ్యాక్సిమం మీ దగ్గర డబ్బులు ఉంటే ఫ్లైట్లో వెళ్తారు. ఎందుకు? అది మీ టైంని సేవ్ చేస్తుంది. సిమిలర్లీ మీరు ఏవైతే ₹1,00,00,000 సంపాదించాలనుకుంటున్నారో ఈ లక్ష్యం మీకు ₹1,00,00,000 సంపాదించాలి. ఈ ప్రాసెస్ మనం ఫాస్ట్ చేసుకోవాలి. నెమ్మదిగా మీరు 2 సంవత్సరాల్లో, 5 సంవత్సరాల్లో, 10 సంవత్సరాల్లో, 20 సంవత్సరాల్లో సంపాదించాలనుకుంటున్నారా? 1 సంవత్సరంలో సంపాదించాలనుకుంటున్నారా? 1 సంవత్సరంలో సంపాదించాలనుకుంటే ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి, ప్రతి నిమిషాన్ని ఎలా మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి అన్నదే ఈ కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం. సో దీని మీద నేను ఎందుకు రిపీటెడ్గా చెప్తున్నాను అంటే, చాలాసార్లు మనం కోరికలు పెట్టుకున్నాం కానీ దాన్ని నెరవేర్చుకోవడం కోసం మైండ్ సెట్ని అండ్ అలాగే టైంని ప్రాపర్గా మనం మేనేజ్ చేసుకోలేకపోతున్నాం. ఆ గోల్స్ని మనం బ్రేక్ డౌన్ చేసుకోలేకపోతున్నాం. సో దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీరు లిస్ట్ డౌన్ చేసుకోండి. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎన్నో ఎపిసోడ్స్ మనం చేయబోతున్నాం. సో కామెంట్ బాక్స్లో 1 crore in 365 days అని కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ నిమిషం వెల్బై ఎంతో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీకోసం మీరు ఇక్కడి వరకు చూశారు కాబట్టి, మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలి అనుకుంటే, డ్రీమ్ లైఫ్ని అచీవ్ చేయాలనుకున్న, హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా, రిలేషన్షిప్ పరంగా అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే, మీ అందరి కోసం నేను ఒక 2 hour ఫ్రీ మైండ్ఫుల్ మిలియనియర్ అనే మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా ఆరోగ్యంగా, ఆనందంగా, సక్సెస్ఫుల్గా ఉండాలనేది నా కోరిక. సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ ప్రోగ్రాంలో రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.